పిలిస్తే పలికే దైవం ఆ పరమేశ్వరుడు. బోలాశంకరుడికి అభిషేకం చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలను పరిపూర్ణత కలుగుతుంది. దైవానుగ్రహాన్ని పొందవచ్చునని మన పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివునికి అభిషేకం చేసే సమయంలో శివలింగం నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయట. కాబట్టి శివునికి అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఏ ద్రవ్యాలతో శివయ్యను కొలిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు అభిషేక ప్రియుడు. చెంబెడు నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య వశమయ్యి కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడట. శ్మశానమే తన నిలయం అంటూ నాగులే తనకు అలంకారమని చెప్పే శివయ్యను మనస్ఫూర్తిగా కొలిస్తే అద్భుత ఫలితాలు వర్తిస్తాయి. ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయడం వలన నయం కాని రోగాలు కూడా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. శివునికి అభిషేకం చేయడం వలన మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పుత్ర సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివుడికి అభిషేకం చేస్తే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. అలాగే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అభిషేకం చేయాలి. ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం, బలం సమకూరుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఊహించని ఐశ్వర్యం కలుగుతుంది. ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన మల్లెపూలను ఉంచి అభిషేకం చేయాలి. పంచదారతో శివునికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అఖండ రాజయోగం వర్తిస్తుంది. కొబ్బరి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి చెందుతుంది. కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి శివలింగానికి అభిషేకం చేయాలి. గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే సర్వ ఐశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగం పైన మారేడు దళములు ఉంచి అభిషేకం చేయాలి. తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. విభూదిని నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. పుష్పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవితాంతం ఆనందంగా ఉంటారు. నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోతుంది. ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మందార పువ్వులను ఉంచాలి. బంగారం జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోతుంది. అన్నంతో శివలింగానికి అభిషేకం చేస్తే సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది. ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ప్రతి సోమవారం రోజున ఆ శివయ్య ముక్కోటి దేవతలను కలిసి శివాలయంలోనే ఉంటాడట. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు శరణిస్తాడట. ఖర్జూర రసంతో శివుణ్ణి అభిషేకం చేస్తే శత్రునాశనం తొలగిపోతుంది. నీటిలో గరిక వేసి శివలింగానికి అభిషేకం చేస్తే రోజు రోజుకి మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ ఆస్తులు పెరుగుతాయి. నేరేడు పండ్ల రసంతో శివునికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. గన్నేరు పూలతో శివునికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. జాజి పూలతో శివునికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. జిల్లెడు పూలతో శివలింగానికి అభిషేకం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మామిడి పండు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి.
పసుపు కుంకుమల నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంగళప్రదం. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు. విభూతితో శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేయాలంటే శివాలయానికి వెళ్తారు. అయితే మన ఇంట్లో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు. ఒక పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఉత్తరముఖంగా లింగం ఉండాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపుకు ఉండాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది కాబట్టి చండీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. కుక్కల ఏడుపులు వినిపిస్తే మనకు చెడు జరుగుతుందని అర్థం. మీ ఇంటి దగ్గరలో కుక్కలు ఏడ్చినప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అని మంత్రాన్ని 11 సార్లు జపించి నిద్రపోతే మీ జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కల్పిస్తుంది. మీ ఇంటిని చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఓం నమః శివాయ అంటూ స్మరిస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు బయటకు వెళ్ళిపోతాడు. శివునికి ఇష్టమైన సోమవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక పిండి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరం అయిపోతాయి. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉండే బిచ్చగాళ్లకు బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు ఇంటిపై ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది. క్షీరసాగర మదనం నుంచి వెలువడిన విషయాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను తలపై ధరించాడు. శివుడి నుదిటిన మండుతున్న 3వ కన్ను ఉంటుంది కాబట్టి నిరంతరం శివునికి అభిషేకం చేయడం వలన శివుని 3వ కన్ను చల్లబడుతుందని అంటారు.